గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. అభివృద్ధి పరంగా స్వర్ణ గ్రామ పంచాయతీలు ఆవిష్కృతమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అందుకే ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సిఎస్పురం మండలంలో జరిగిన గ్రామ సభలో మంత్రితో పాటు కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీరామ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికంగానే సమస్యను పరిష్కరించి గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్డి, వంట గ్యాస్ సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం, భూగర్భ జల వనరులను సంరక్షించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రామ సభల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ గ్రామ సభకి పశ్చిమ ప్రాంతం నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఉగ్రనరసింహారెడ్డి గారు, వీళ్ళటువంటి అశోక్ రెడ్డి అందరూ కూడా మా పశ్చిమ ప్రాంతం అంటారు. పశ్చిమ ప్రాంతంలోనే కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఉగ్రనరసింహారెడ్డి గారితో చెప్తే సిఎస్పురం మండలంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో మన జిల్లా నుంచి పుట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇదే ఒక్క రోజున టాయిలెట్స్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఉండాలి అనేది మనం ప్రధాన ఒక అంశం కింద దీనిలో పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు మాట్లాడారు, రెండో అంశం కింద డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయాలి. 14-18లో ఆ రోజున శాసనసభ్యులు మేము పోటీ పడి ఎక్కువ సిమెంట్ రోడ్డు కిలోమీటర్లు వేయాలని చెప్పి ముందుకు పోవడం జరిగింది. కాలువలో తర్వాత నిర్మాణం చేద్దాం అనుకున్నాం. తర్వాత ప్రభుత్వం మారింది, ఒక్క అడుగు సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక్క మీటర్ కాలువ కట్టలేదు. ఇక్కడ ఫీల్డ్ మీద ఒకరు ఉంటే ఆన్లైన్లో రికార్డ్స్లో వేరు పేరు ఎక్కించడం, ఇటువంటి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఈ మండలం నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. దానికి వెంటనే ఎంక్వైరీ చేసి ముందు ఉన్న తహసీల్దార్ కూడా అటువంటి ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ చేశారని రిపోర్ట్ వచ్చింది కాబట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ల్యాండ్ విషయంలో మాత్రం మనము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. ఇప్పుడు కొత్త తహసీల్దార్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏ ఇష్యూస్ అయినా మీరు కంప్లైంట్స్ ఇవ్వవచ్చు. ప్రతి ఒక్క కంప్లైంట్ని కూడా మనము చాలా సీరియస్గా తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ నాకు ముందు మాట్లాడిన వారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ఎక్కువ వలస వెళ్ళిన వారు ఉన్నారు. వారు ఇక్కడ లేనప్పుడు వారు ఒక ల్యాండ్ని వారు వచ్చి ఆక్రమించి వారి పేరు మీద ఎక్కించి సీరియస్గా తీసుకుని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటాము. సో మీరు ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్పారో, ఏమేమి కోరుతారో అవి అన్నీ కూడా మనము పూర్తి చేయడానికి 100% ప్రయత్నం చేస్తాము. మీ అందరితో నాకు ఒక్క కోరిక, అంటే ఇప్పుడు మీ విలేజ్లో ఇక్కడ సీసీ డ్రైన్స్ 13,326 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకునే లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర. ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా మంచినీళ్ళు, ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాసు, అదేవిధంగా మనకి పంట కాలువలు, గోకులాల షెడ్లు, మేకలకి గొర్రెలకి షెడ్లు, అదేవిధంగా సామాజిక వనీకరణం, పొలాల అభివృద్ధి, ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి, అక్రమాలు జరిగాయి. ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు. కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సస్ను చేయడం జరిగింది. యువతకి మనం 10 ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న 15వ తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరిగెత్తించి 2 కళ్ళలాగా సమపాళ్ళలో తీసుకుపోయిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజునటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగస్వామ్యమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఏ సమస్యలున్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపెడతాం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని అరికెట్టే విధంగా స్థానిక కేబీ రెస్టారెంట్లో వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధునాతన మోడల్స్ను ఒంగోలు నగరవాసులు ఆకట్టుకుంటాయని ఈ ఎగ్జిబిషన్ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వేగా శ్రీ గోల్డ్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండే గోల్డ్ అండ్ డైమండ్స్ ఉండే షాపు వాళ్ళు ఇలా ఒంగోలులో మన కేబీ రెస్టారెంట్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంటే లేటెస్ట్గా ఉండేవి హైదరాబాద్లో అవన్నీ కూడా ఇక్కడ ఉండే ప్రజల కోసం ఇవాళ రేపు ఎగ్జిబిషన్ పెట్టారు. మన దగ్గర ఒంగోలులో కూడా ఎక్కువ గోల్డ్ షాప్స్ ఉన్నా కూడా వీళ్ళు ప్రత్యేకించి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రావటం, అక్కడ ఉండే మోడల్స్ కూడా ఇక్కడ చూపించడానికి ఈరోజు ఇది పెట్టారు. వాళ్ళకి మన ఒంగోలు మీద ఒక నమ్మకంతో ఈరోజు పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ యాజమాన్యానికి అందరికి కూడా మన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఏదైతే ఇవాళ రేపు ఉంటారో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మోడల్స్ కూడా చూసుకొని, అంటే మనకి ఒంగోలులో ఉండేదానికంటే లేటెస్ట్గా ఉందా అనేది కూడా ఒకసారి పర్సూ చేసుకొని దానికి ఏదైనా ఉంటే ఆర్డర్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా చేసి ఇచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా మన కేబీ రెస్టారెంట్ అంటే అందరికీ తెలిసిందే. అందరూ వచ్చి దీని ఎగ్జిబిషన్కి పాల్పంచుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలులో పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వాళ్ళు విజయవాడలో ఉందన్నారు, తర్వాత ఏదో 2 ప్లేసెస్ ఏలూరు, కాకినాడ స్టార్ట్ చేయబోతున్నారంట. మళ్ళా ఆ తర్వాత ఏమైనా ఒంగోలు వస్తారేమో. మనకి ఖచ్చితంగా ఎక్కువ మా ఇంట్రెస్ట్ అదే. ఇప్పుడు హోటల్స్ అవ్వచ్చు, కార్ సర్వీస్ అవ్వచ్చు, కార్ షోరూమ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి రెస్టారెంట్స్తో పాటు అన్నీ ఒంగోలుకి మనకు ఉండాలి అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఇదివరకు ఒంగోలు ఒక పల్లెటూరు అనేవాళ్ళు, దాన్ని 14-19 మనం ప్రూవ్ చేసాం కార్పొరేషన్గా. ఈరోజు మాల్స్ రావటం కానీ, థియేటర్స్ కానీ, మంచి హోటల్స్ కానీ, మంచి కళ్యాణ మండపాలు కానీ, ఈరోజు అన్ని విధాలుగా అన్ని అంగులతోటి ఈరోజు ఒంగోలు కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి కూడా మంచి కంపెనీస్ కూడా వచ్చినప్పుడు దానికి మన వాళ్ళు కూడా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా 10 నిమిషాల్లో షాపింగ్ చేసుకోవాలంటే మన ఒంగోలులోనే వస్తారు, షాపింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోయే పరిస్థితులు ఒంగోలు కూడా ఇంకా మంచివి కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి అభినందనలు తెలియజేసి వాళ్ళు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పట్లో వచ్చేసి కేపీ రెస్టారెంట్లో మనం అనేది ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం శనివారం, ఆదివారం. మా దగ్గర వచ్చేసి చాలా కలెక్షన్ ఉన్నాయండి. గోల్డ్లో వచ్చేసి నక్షి, యాంటిక్,
కుందన్ వర్క్ ఉంది. అది కాకుండా ఏంటంటే మనకి పోల్కీలో విక్టోరియన్ కలెక్షన్ ఉంది. డైమండ్ వచ్చేసి కాక్టైల్ కలెక్షన్ అది ఉంది. వసరి ఇది సరిగ్గా రాలా. నమస్కారం, నా పేరు వచ్చి బాలు. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్లో మేనేజర్గా ఉంటాను నేను. అయితే ఈ శనివారం ఆదివారం అనేది ఒంగోలు కర్నూలు రోడ్లో కేబీ రెస్టారెంట్లో మన ఎగ్జిబిషన్ షో అనేది కండక్ట్ చేసాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి మనకి అది ఎగ్జిబిషన్ అనేది మనకి స్టార్ట్ చేశారు. ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేసి వెళ్ళారు. మా దగ్గర వచ్చేసి గోల్డ్లో నక్షి, యాంటిక్, కుందన్, పోల్కీలో వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్ అనేది ఉంది. డైమండ్లో వచ్చేసి కాంటెంపరీలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. రేట్లు అది కూడా మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ ఉన్న వాటికన్నా కూడా చాలా రీజనబుల్గానే వస్తుంది. డైమండ్ రేట్ కూడా మనకి క్యారెట్ 55,000 అనేది ఇస్తాం మనం. పోల్కీలో కూడా ఇప్పుడు మనకు ఆఫర్ ఉంది. పోల్కీలో వచ్చేసి మీకు నో వేస్టేజ్ ఉంది. అలాగే కుందన్లో వచ్చేసి నో మేకింగ్ ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా జనాలందరూ కూడా మీరందరూ కూడా చూసి ఈ ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్ అనేది విజయవంతం చేయండి అని కోరుతున్నాను. అలాగే మీకు కావాల్సిన ఆర్డర్ మీద కూడా మన ఐటమ్ అన్ని కూడా రెడీ చేసిస్తాం. మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. యూఎస్ కస్టమర్కి ఎన్ఆర్ఐలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అనేది నో కస్టమ్స్, నో షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుని డైరెక్ట్గా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా చేసిస్తాం మీకు. వీరందరూ కూడా ఇవన్నీ చూసి మా ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్ షో అనేది మీరు విజయవంతం చేయాలని కోరుతున్నాను. డాక్టర్ సీతారామయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ ప్రారంభోత్సవంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎసన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, నూకసాని బాలాజీ, మేయర్ గంగాడు సుచేత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ వారి అనుభవంతో, వారి సహకారంతో డాక్టర్ సీతారామయ్య గారు, వారి స్నేహితులందరూ కూడా ఈ వెంకటరమణ బ్రాడ్కాస్ట్ న్యూస్ అనే కొత్త కంపెనీతో డి ఛానల్ ప్రారంభం రావటం అనే దాన్ని మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటూ, లోకలైజ్డ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్లో కూడా కొంతకాలంగా చూస్తుంటారు, కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ట్యాబ్లాయిడ్ పేపర్ అనేది కూడా రావటం చూసాం. ప్రత్యేకంగా పాఠకులందరికీ లోకల్ న్యూస్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిటీ కేబుల్ వారికి ఉన్న అనుభవంతో ఈరోజు టీ ఛానల్ ప్రారంభం కావటం అనేది లోకలైజ్డ్ న్యూస్. మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏమిటంటే ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలోనే నలుమూలలు కూడా ఈ న్యూస్ అనేది వ్యాప్తి అన్నీ కూడా చేసి లేటెస్ట్ రావాలనే వారి ఉద్దేశం. వారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం వారిని అభినందిస్తూ ఈరోజు వచ్చిన మన నాయకులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు కూడా బాలాజీ గారు, సుజాత గారు అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలుపు. ప్రభుత్వం దృష్టికి సక్రమైన రీతిలో నిజమైన ప్రజా సమస్యలు తీసుకొస్తే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ధ్వంసమైన పరిపాలనకి భిన్నంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో, వినూత్నమైనటువంటి పోకడలతో ప్రజలకి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ, ఎంపీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో చక్కగా పనిచేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మంచి సమస్యల్ని ఒక విమర్శన ఛానల్స్ ప్రజలకి చుట్టుపక్కల ఉండే సమస్యలు దాని గురించి నీట్గా ఇవ్వగలరు కాబట్టి, దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టగలరు కాబట్టి ఈరోజు ఈ లోకల్ ఛానల్స్ బాగా పాపులర్ అవుతుంది. ఇదే సందర్భంలో ఈ ఛానల్ మంచి మేనేజ్మెంట్, మంచి ఓనర్స్ అందరు ఉన్నారు కాబట్టి ఒక మంచి న్యూస్, డెమోక్రసీలో న్యూస్ అనేది కరెక్ట్ అయిన న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అయిన న్యూస్ ఇచ్చి ప్రజలు అందరినీ ఒక మీడియా ఫోర్త్ పిల్లర్ కాబట్టి కరెక్ట్గా ఈ న్యూస్ ఛానల్స్ అందరికీ ప్రజలకి ఉపయోగపడుతుందని ఆశ. మన ముందుకు రావడం జరుగుతుంది. నిజమైన సహేతుకమైన సమస్యలు కనుక మనం తీసుకొచ్చినట్టయితే మన ప్రభుత్వం కూడా కరెక్ట్గా వాళ్ళు స్పందించడం, వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచి చెడు రెండు ఏ రకంగా ఉంటున్నాయి, రెండు విషయాలను కూడా మరి
చక్కగా మనకు ప్రజలు చూపించే విధంగా కూడా ముందుకు పోవాలని, అలాగే మంచి పేరు తీసుకురావాలని, అలాగే మరి దినదినాభివృద్ధి చెందుతూ జనరల్గా సిటీ కేబుల్ అంటే ఒక లోకల్కి మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మరి జిల్లాలో మండలాల్లోనూ కూడా ఉన్నటువంటి న్యూస్ని కూడా అందరికీ తెలియజేసే విధంగా ఉంటుంది. పబ్లిక్లో ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూపిస్తారు, లేకపోతే ఏది వాస్తవం చూపిస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దాన్నే ఎక్కువ చూస్తుంటాం మనం. న్యూస్ పేపర్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూపిస్తూ, ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరూ కూడా చూసేదానికి, పేరు రావడానికి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మన డాక్టర్ గారు చెప్పారు, ఇటు కొండేపి, సంతనతులపాడు, అదేవిధంగా అద్దంకి, ఏ నియోజకవర్గాలు, చీరాలు ఆల్రెడీ ఉంది కాబట్టి సిటీ కేబుల్ లేని ప్లేసెస్ చేస్తూ ఉన్నాం. డి అంటే మెయిన్గా మేము తీసుకుంది డి దేనికంటే ఒక డిగ్నిఫైడ్గా అంటే గౌరవంగా, అట్లానే డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా, అట్లానే డైవర్సిటీ వివిధ అన్ని మిగతా డైవర్సిటీ అంటే అన్ని రకాల అన్ని సమూహాలు కలుపుకొని అందరినీ కలుపుకొని చేసేది ఈ ఛానల్. అందుకని డి అనేది స్టార్ట్ చేసాము. అట్లానే డి అంటే మీకు అందరికీ తెలుసు, మిగతా చాలా వరకు వేరే కూడా మీరు అనునయించుకోవచ్చు. సో ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదము, అట్లానే రాజకీయానికి సంబంధించిన మంచి మంచి సంఘటనలు, అట్లానే హైదరాబాద్ మొత్తం 23 పాత జిల్లాలు మొత్తం కూడా సిటీ కేబుల్ నెంబర్ 1 అన్నారు. నేరుగా పోయి ఆ 5,50,00,000 రూపాయలు ఇట్లా పొట్లం కట్టించేసాను మా కృష్ణమోహన్ గారికి. బ్రహ్మాండంగా వ్యాపారం చేశాను బ్రహ్మాండంగా. ఇప్పుడు మాకు మా మా బ్రదర్ లాంటి ఒక తమ్ముడు లాంటి వాడు నాకు సీతారామయ్య గారు నాకు రైట్ హ్యాండ్గా వచ్చాడు. నేను ముందు ఎంతో ముందుకు పోయి అందరికీ మా యొక్క నగరంలోని సీతారాంపురంలో వేంచేసి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ వేపాంకమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజాధికారులను నయనాందకరంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అమ్మవారి దేవాలయంతో పాటు ప్రాంగణంలో ప్రతిష్ఠైన పరమశివుణ్ణి, నందీశ్వరుని, అలాగే గర్భాలయాలు గల శ్రీ వేప అంకమ్మ తల్లిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరి దేవిగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అదేవిధంగా విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో ఆసీనులైన అర్చక స్వాములు శ్రీ చిల్లర పవన్ కుమార్ సూచనల మేరకు సామూహిక కుంకుమ పూజను భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. अर्चिताय महा लक्ष्मी महा भूदेव्ये महा श्रीगते महा श्रीयसे महा चक्रमालये महा हरलगुडे महा अरुदाय महा आद्याय महा अमृताय महा कराय महा काशवासिनी महा कायराजे महा सत्यराजे महा करये महा करभूषे महा अप्रमेय महा अप्रमेय महा दत्ताय महा कोहले महा गोप्याय महा चिराज्ञाय महा నాలుగు అలంకారాలు జరుగుతున్నవి. మొదటి శుక్రవారము శ్రీ వేపాంకమ్మ తల్లి అలంకారము, రెండో శుక్రవారము వరలక్ష్మీదేవి అలంకారము, ఈరోజు మూడో శుక్రవారం నాడు అమ్మవారికి శాకాంబరి అలంకారం జరుగును. అలాగే రేపు 4వ శుక్రవారము అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా గాజులతో అమ్మవారికి విశేషంగా అలంకారం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఆ యొక్క అమ్మవారిని దర్శించుకొని కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన సామూహిక సువాసిని కుంకుమార్చనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మారెళ్ల ఉమాకాంత్, ప్రధాన కార్యదర్శి కుప్పరపు సత్యాలు, కోశాధికారి తాళ్ళూరి రామసుబ్బయ్య, సహాయ కార్యదర్శులు సింగరాజు మాలకొండేశ్వరరావు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వంశీస్వామి వారి భక్తులతో చక్కగా పూజా కార్యక్రమాలు జరిపించి కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలను, అమ్మవారి కుంకుమ, గాజులను ప్రసాదాలను అందజేశారు.
వచ్చిన వాళ్ళు, ఈ చివరిలో వచ్చిన వాళ్ళు ఏమైనా పండు లలిత రాసిన వాళ్ళు కంఠస్థమైన వాళ్ళు మనసులో చెప్పుకుంటూ లేదా బయటికి చెబుతూ ఉన్నట్టు ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః వాణీ హిరణ్యగర్భాభ్యో నమః శచీవృందరాభ్యో నమః అరుంధదేవతిష్టాభ్యో నమః సీతారామాభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వతాభ్యో నమో నమః. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.